ఏంటమ్మా? సార్ మనకి బుడగట్టపాలెం ఫిషింగ్ హార్బర్ కన్స్ట్రక్షన్ అవడం ద్వారా మనం ట్రెడిషనల్ టు మెకనైజ్డ్ రాగలం 700 బోట్స్ని క్యాటర్ చేస్తుంది సార్. దానివల్ల వాళ్ళు డీప్ సీలో ఏదైతే రిసోర్స్ ఉందో అది మనం డైరెక్ట్గా ట్యాప్ చేయగలుగుతాం సార్. దేనిపై ఇంకా ఎక్స్పోర్ట్ కూడా మనం పెంచగలము. దానివల్ల వాళ్ళు ఇంకా ఆదాయం పెరుగుతుంది సార్. వేరేజ్ మనకి ట్రాన్స్పాండర్స్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం సార్. ఇది ఏంటంటే మనకి ఏదైనా ఫ్లడ్స్ ఎక్కడ నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే నేవీ కానీ కామన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ వాడుతున్నాం కదా సార్. ఇది ఏంటంటే డైరెక్ట్ సెటిలైట్ సిగ్నల్స్ ద్వారా మనకి ట్రాకింగ్ అవుతుంది సార్. అట్ ద సేమ్ ఇన్బిల్ట్ ఉండడం వల్ల టూ-వే కమ్యూనికేషన్. ఓకే. నవేడేస్ సముద్రంలో ఎక్కడైనా కానీ చేపలుంటే ప్రిడిక్షన్ కూడా ఉంది. జీపీఎస్ కూడా ఉంది సార్ ఇందులో. అందులో ఎంతవరకు అక్యురసీ వస్తూ ఉంది? 3 days వరకు ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉంటుంది సార్. జీపీఎస్ ఇన్క్వైరీ. వై యు ఆర్ నాట్ యూజింగ్ టోటలీ? సార్ వాటర్ యాజ్ ఆన్ టుడే ఐ హావ్ సీన్ హియర్ ఏమీ లేదు, అంతా డిస్ట్రాయ్ అయింది, డిఫంక్ట్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్. ఇట్ ఈస్ స్టాండ్ అలోన్, సెటిలైట్, ఇమ్మెచ్యూర్డ్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్ సార్. మనం టార్గెట్లు ఇన్కార్పొరేట్ చేస్తాం సార్. మనకి ఏంటంటే మెరైన్ షింప్ ఎక్స్పోర్ట్స్ అమెరికన్స్ ఆపేస్తారు బికాజ్ మనం కన్జర్వేషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు సార్. దీన్ని కంపల్సరీ మనం ఇప్పుడు ప్రతి టాలర్లోనే పెట్టుకుంటేనే మనం డైరెక్ట్ మన మెరైన్ షింప్ని వాళ్ళు తీసుకుంటామని చెప్పారు సార్. కన్జర్వేషన్ అండ్ బయోడైవర్సిటీలో టెరిటరీస్ ప్రొటెక్షన్లో ఇది చాలా మేజర్ పోర్షన్. అండ్ మన ఫిషర్ ఉమెన్కి బ్యాక్ యార్డ్ హ్యాచరీ కింద ఫిష్ కల్చర్ అండ్ ఆర్నమెంటెడ్ ఫిష్ కల్చర్ వాటిలో కూడా మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా అంటే పిఎంఎస్ స్కీమ్లో కూడా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఎంతవరకు ప్రమోట్ చేయగలిగారు ఇవన్నీ? 700 షాపులు ఉన్నాయి సార్. 700 షాపులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సార్. ఇప్పుడు భారత్లో చేయాలని ఈ సంవత్సరం ప్లాన్ చేస్తాం. షాపులు ఏంటి వాళ్ళు విమెన్ మేనేజ్ చేసుకుంటారా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మనము బ్యాక్ యార్డ్ సపోర్ట్ హ్యాచరీ కింద మనం సపోర్ట్ ఇస్తాము. వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇస్తాం సార్. మన స్టేట్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఎక్వేరియం కావాల్సిన ఫిష్ అంతా వాళ్ళు ఇప్పుడు మనకి ఇవి కల్చర్ ఎలాగా వాటిని ప్రొడ్యూసింగ్ ఎలాగా అలాగే వాటిని హ్యాచరీకి దీన్ని బిల్డ్ చేయడం ఎలాగా, ఎంత లాభం వస్తుంది మరి సార్ ఇది చేస్తే? వెరైటీస్ చేస్తే డిఫరెంట్ డిస్ప్లేస్, మనకి ఈ ఒక్క డిస్ప్లే కనుక డిఫరెంట్ డిజైన్స్. ఈ డిజైన్ కాదు కదా, ఈ డిజైన్ 27 varieties, 27 design is not good. Be clear, it is not that attractive. Display board also should be attractive. You must have consultant. They have to do all these things. Traditional గా ఆర్కిటెక్ట్ వాళ్ళ ఇప్పుడు అట్రాక్టివ్ ఫిష్ ఎట్లని చూడు, బోర్డ్ ఎట్లని చూడు, మంచి దాన్ని ఎత్తకపోయి మార్కెట్ చేసేదాన్ని తినేయకుండా ఇటువంటి చేస్తే మార్కెట్ చేయలేదు. దట్ ఈస్ వేర్ వెరైటీస్ పెట్టినప్పుడు దానికి కావాల్సినటువంటి ఇది కూడా రావాలి. ఓకే, 21 లక్షల మంది సార్. గుడ్.